ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ వీడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలీమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను తమ నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. అనంతరం రేఖా గుప్తా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సక్సేనా ఆమెకు ఆహ్వానించారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. 1974 జూలై 19న హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్యను అభ్యసించారు. 1996-97లో ఏబీవీపీ తరపున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలుగా గెలిచారు. ఢిల్లీ పితంపురా కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. 2015-2020 ఎన్నికల్లో షాలీమార్ బాగ్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళ ముఖ్యమంత్రిగా సేవలు అందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు సాయంపై చర్చిస్తారు. అంతకుముందు ఉదయం 9:30 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలుస్తారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చిస్తారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు ఆర్థిక సాయంపై చర్చిస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడనున్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర మంత్రిని నేరుగా కలిసి సాయం కోరనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరముందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. సీన్ను రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని కూడా తెలిపారు. ఆయన ఫోన్ను రికవరీ చేయాల్సి ఉంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లినప్పుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవాలి. ఈ కారణాల రీత్యా వంశీని కస్టడీకి ఇవ్వండి అని అభ్యర్థించారు. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. వారి తరపున ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో 5గురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో 6గురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వంశీ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతన్ని విచారిస్తే అసలు కోణాలు బయటకు వస్తాయని చెప్పారు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకోవడానికి వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి హిమబిందు విచారణను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు 2 రోజుల సమయం కావాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ కోరగా కోర్టు సమ్మతించింది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ఖైదీలుగా ఉన్న వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతి బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి నిన్న గుంటూరు మిర్చి యార్డుకు మాజీ సీఎం జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అవలీలగా అబద్దాలు ఆడారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నకు గిట్టుబాటు ధర కరువైందంటూ మొసలి కన్నీరు పెట్టుకున్నారు. పండించిన పంటను దాచుకోవడానికి గోతాలు కూడా జగన్ ఇవ్వలేకపోయారు. అలాంటిది మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచేస్తుందంటూ అసత్యాలు వల్లించారు. నాడు సిండికేట్ రాజు నడిపిన విషయం కావాలనే దాచేసి కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ రాజకీయ డ్రామాలకు తెరలేపారు. తన హయాంలో కింటా మిర్చికి 21,000 నుంచి 27,000 రూపాయల వరకు ధర ఉంటే ఇప్పుడు 11,000 రూపాయలు కూడా అందడం లేదంటూ జగన్ వరుసగా వంచన వ్యాఖ్యలు చేస్తుంటే నివ్వెరపోవడం మిర్చి యార్డ్లోని రైతుల వంతైంది.
కూటమిని చంద్రబాబును ఏదో సాధిద్దామనుకొని చివరకు ఆయనే రైతుల దృష్టిలో అబాసు పాలయ్యారు. ఇక్కడే కాదు, మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ విషయంలోనూ జగన్ వైసీపీ నేతలు బోల్తా కొట్టారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గన్నవరంపై బిగ్ బ్లాస్ట్ అంటూ హడావుడి చేసి చివరకు తుస్సుమనిపించారు. తిరిగి మిర్చి రైతుల విషయంలోనూ అదే కథ పునరావృతమైంది. గుంటూరు యార్డ్ సహా రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు రోజుకు 1,50,000 టిక్కీల మిర్చి వస్తుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లోని సరుకు అంతా ఖాళీ అయ్యింది. పొలాల నుంచి కొత్త మిర్చి మార్కెట్లకు వస్తుంది. సాధారణంగా ఏపీ మిర్చి శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే చైనాలోనూ మనం పండించే రకాలనే సాగు చేస్తుండటంతో ఎగుమతులు ఇటీవల కొంత తగ్గాయి. బంగ్లాదేశ్లో రాజకీయ కారణాలతో వ్యాపారం మందకొడిగా సాగుతుంది. అయితే ఆయా దేశాల్లోనూ పాత నిల్వలు తరిగిపోవడంతో మళ్లీ మనకు ఎగుమతి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు కాస్త పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై గురువారం కేంద్రంతో మాట్లాడేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో మిర్చి యార్డ్లో జగన్ వాలిపోయారు. రైతులను గందరగోళపరిచే రాజకీయాలకు తెరతీశారు. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా అడుగడుగునా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని తుంగలో తొక్కిన జగన్ తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి మిర్చి యార్డుకు వచ్చారు. ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు సీఎం సీఎం జై జగన్ నినాదాలు చేశారు. మిర్చి యార్డ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా లోపల రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదు. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు పదే పదే వైసీపీ నేతలకు చెప్పారు. అయినా వినిపించుకోకుండా అలానే మిర్చి యార్డు ప్రాంగణంలోనూ మైకులతో అనౌన్స్మెంట్ చేయించారు. జగన్ వచ్చి రైతులను కలిసినప్పుడు కూడా మైకు ప్రకటనలు కొనసాగాయి. వైసీపీ కార్యకర్తలు జగన్ ఫోటోలను, జెండాలను ప్రదర్శించారు. కొంతమంది ఆ పార్టీ కండువాలు ధరించారు. వీటన్నిటినీ కోడ్ పర్యవేక్షణ అధికారులు చిత్రీకరించారు. వాటిని నల్లపాడు పోలీస్ స్టేషన్కు నివేదించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో కేసు నమోదైంది. కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డు పర్యటనకు రావద్దని ముందుగానే కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించినా జగన్ వచ్చారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ కమిటీ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు. నేరస్తులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు సమయం ఉంటుంది. కానీ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ప్రెస్ మీట్లు పెట్టి పురాణమంతా చెప్పే తీరిక దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో పాలక పక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ కు లేదు అన్నారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షునికి, ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే నైతిక అసలే లేదు అని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్లో సూపర్ 6 కు చంద్రబాబు నిధులు కేటాయించాలని అన్నారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయాలి అని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని షర్మిల డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంజూరు చేసిన టీడీఆర్ బాండ్లపై జరుగుతున్న విజిలెన్స్ తనిఖీల్లో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. స్థల యజమానులకు తెలియకుండానే బాండ్లు జారీ అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్లుగా స్థలాలు రాసినంత వరకే వాటికి యజమానులు పరిమితమయ్యారు. బాండ్ల జారీ మాత్రం యజమానులను తెలియకుండానే జరిగిపోయింది. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ గుర్తించింది. తాడేపల్లిగూడెంలో 18 మందికి వైసీపీ హయాంలో బాండ్లు జారీ అయ్యాయి. వాటి విలువ సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుంది. మార్కెట్లో 40% లాభానికి వాటిని విక్రయించారు. అంటే 50 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. దీనిలో సింహభాగం అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన వైసీపీ నేతకు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజిలెన్స్ తనిఖీల్లో ఇప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థలం యజమానులకు తెలియకుండానే బాండ్లు జారీ అయిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి జారీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై అధికారులు దృష్టి పెట్టారు. నిజానికి వైసీపీ హయాంలో జారీ అయిన 16 బాండ్లలో కొద్దిపాటి సొమ్మును స్థలం యజమానులకు ఇచ్చి సంతృప్తిపరిచారు. మరో 2 బాండ్ల విషయంలో మాత్రం యజమానులకు పైసా ప్రయోజనం చేకూరలేదు. విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. విజిలెన్స్ తనిఖీల్లో బిల్డర్కు తెలియకుండానే బాండ్లు జారీ అయినట్లు స్పష్టమైంది. ఈ
వ్యవహారంలో భీమవరం పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. బిల్డర్కు 3 కోట్లు అప్పగించడంతో బిల్డర్ నోరు మెదపలేదు. మిగిలిన 9 కోట్లలో సింహభాగం మాజీ మంత్రికి ముట్టినట్టు సమాచారం. స్థలం యజమానులకు, బిల్డర్కు తెలియకుండా బాండ్లు జారీ అయిన విషయంపైనే ఇప్పుడు విజిలెన్స్ దృష్టి పెట్టింది. విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతుంది. ఈ నివేదిక ఆధారంగా సిఐడి దర్యాప్తు జరగనుంది. రైతులకు తోడ్పాటు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పలు సంస్థలకు ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆ సంస్థలను ఆహ్వానించారు. అక్కడ సీఎంతో సమావేశమైన అమెరికా సంస్థ పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చారు. ఆ సంస్థ చైర్మన్ క్రెగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెక్కర్తి, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈఓ కిత్ అఘోడా అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దావోస్ సమావేశానికి కొనసాగింపుగా జరిగిన ఈ భేటీలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. ప్రకృతి సేద్యంలో భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుంచి వినియోగదారుడి వరకు ఎండ్ టు ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవలప్మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు సహకారాన్ని ఇస్తాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఏపీని గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో పెగాస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అవకాశాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్ అనేవి కీలకం కానున్నాయని సీఎం చెప్పారు. ఈ దిశగా రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యం తన కళ అని సీఎం చెప్పారు. దీనికి సహకరించాల్సిందిగా ఆ సంస్థల ప్రతినిధులను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ సాంకేతికతలు వినియోగించి ఆలయాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని ముందుకు నడిపించేది ఆ దేవుడేనని చెప్పారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రోదసీలోకి రాకెట్లు ప్రయోగించే ముందు ఇస్రో సైంటిస్టులు సైతం శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారని, అదే దేవుడిపై మనకున్న నమ్మకమని నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లలకు ఫోన్లు, ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని, ఈ విధానం మారాలన్నారు. తన కుమారుడు దేవాంశ్ వయసు 9 ఏళ్లని, అతడికి సెల్ ఫోన్, ఐప్యాడ్కు బదులు దేవుడి పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. నేటి తరం పిల్లలకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణుడి లీలలు, శ్రీరాముడి, శివుడు గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందని, కొన్ని ఆలయాల్లో ఆ సేవలు అమలు చేస్తున్నామని లోకేష్ గుర్తు చేశారు. త్వరలో టీటీడీలో కూడా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెస్తామని, టికెట్ల కొనుగోలుకు భక్తులు క్యూలో నిల్చోకుండా వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసేలా చూస్తామని చెప్పారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. ఐటీసీఎక్స్ వంటి భారీ గొప్ప కార్యక్రమాలను తిరుపతిలో తరచూ నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇక ఐసీటీఎక్స్ ముగింపు కార్యక్రమంలో లోకేష్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, పులువర్తి నాని, గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమిగనూరులో ఎన్టీఆర్ వైద్య సేవలను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా కిడ్నీ రోగులకు కూడా డయాలసిస్ సేవలను ప్రారంభించారు. గతంలో డయాలసిస్ రోగులు కర్నూలుకు వెళ్లే వైద్య సేవలను చేయించుకునేవారు. దీంతో వారి ఇబ్బందులను గుర్తించిన కూటమి సర్కార్ ఎమిగనూరులోనే డయాలసిస్ సేవలను ప్రారంభించారు. దీంతో డయాలసిస్ రోగులు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో పేదల వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా వైద్య బిల్లులను పెండింగ్ పెట్టారని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పేదలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు మరింత విస్తృతం చేశారని అన్నారు. ఎమిగనూరు నియోజకవర్గంలోని కిడ్నీ రోగులు ఈ డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జయనాగేశ్వర్ రెడ్డి కోరారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షకుడైన చండీశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. రాత్రి 7 గంటలకు బేరీ పూజ, బేరీ తాండవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక బ్రహ్మోత్సవాల మొదటి రోజు భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం డిఈఓ కృష్ణారెడ్డి అర్చకులను శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సత్కరించారు. తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 1న ముగియనున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు 21న కన్నప్ప ధ్వజారోహణతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. భక్తుడైన కన్నప్పకు తొలి పూజలు అందుకునేలా ఇచ్చిన వరాన్ని ఈ క్షేత్రంలో నిర్వహించడం ఆనాదిగా వస్తుంది. 21న కన్నప్ప ధ్వజారోహణం, 22న స్వామివారి ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. వర్గీకరణకు చట్టబద్దతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై మరొకటి, విద్యా ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు చట్టబద్దత కల్పించనుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్దత కల్పించనుంది. ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అన్ని అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమే చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేయనుంది. ఇక మార్చి 3వ వారంలో ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే కీలక శాఖలతో బడ్జెట్ కేటాయింపులు, గతంలో కేటాయించిన నిధుల ఖర్చు సహా అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని, ఈ సర్కార్పై 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవదని, తమది తెలంగాణ అస్తిత్వ పార్టీ అని, 100% మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని ఆయన జోష్యం చెప్పారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కేసీఆర్ ప్రస్తుత సీఎంపై ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ఏటా పెరిగిందన్న ఆయన, అదే అధికారులున్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం బాధాకరమన్నారు. అధికారులతో పని చేయించుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, రాష్ట్ర ఆదాయం పడిపోవడంలో రేవంత్ అసమర్థతను అంతా గమనిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్లీ అదే స్థితికి తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మరోసారి దోపిడీ, వలసదారుల బారిన పడకుండా కాపాడుకోవాలని, ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ 2020లోని దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్ శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్లో L1 కేటగిరీ కీలకం. అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించే క్రమంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు ముఖ్యం. కానీ ఇరిగేషన్, రెవెన్యూ, ప్లానింగ్ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపేందుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయా విభాగాల అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపడదామంటే ఆయా శాఖలకు అప్పటికే ఉన్న పనుల కారణంగా కుదరట్లేదు. దీంతో L1 క్లియరెన్స్ రాక దరఖాస్తుల పరిష్కారం కావట్లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త తనిఖీలకు బదులుగా ఆయా శాఖల వారీగా దస్త్రాలను పంపి పరీక్షించే దిశగా యోచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ 2020 దరఖాస్తుల స్వీకరణ సందర్భంలోనే ఎక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. DTCP కూడా ఉంది, కానీ HMDA లేదు. దాని పరిధిలో ఉన్న 32 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తులను పరిష్కారం చేయడానికి ఆయా స్థానిక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగాలు ఉన్నాయి.
కానీ హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కారం చేసే వ్యవస్థ లేదు. దాంతో 719 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 4 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కారం చేసే బాధ్యతలను హెచ్ఎండిఏకు అప్పగించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటికే అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. చిల్లుగార రాగి ముద్దతో చికెన్ను ఇష్టంగా తినేటోళ్లు, లెగ్ పీస్ లేనిదే ముద్ద దిగనోళ్లు ఇప్పుడు చికెన్ పేరెత్తితేనే బాబోయ్ మాకొద్దు అంటున్నారు. నోరూరించే కోడి కూర ఇప్పుడు మాంసాహార ప్రియులకు రుచించడం లేదు. తెలంగాణలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కస్టమర్లు కన్నెత్తి చూడకపోవడంతో చికెన్ షాపులు బోసిపోతున్నాయి. దీనికి బర్డ్ ఫ్లూ భయమే కారణం. ఏపీలో ఎక్కువగా, దేశంలో అక్కడక్కడ బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణలో ఆ ప్రభావం లేదు. కోడికూర తిన్నోళ్లు అస్వస్థకు గురైనట్లు, ఆసుపత్రి పాలైనట్లు ఎక్కడా చిన్న ఘటన కూడా వెలుగు చూడలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో బర్డ్ ఫ్లూపై లేనిపోని భయాలను సృష్టిస్తూ సాగుతున్న ప్రచారంతో ఎక్కువ మంది చికెన్, గుడ్లు తినడం మానేశారు. ఫలితంగా కోళ్లు, గుడ్ల ధరలు బాగా పడిపోయాయి. దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. తెలంగాణలో దాదాపు 8.5 కోట్లకు పైగా కోళ్లున్నాయి. ఇందులో బాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు 4 కోట్ల చొప్పున ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా అమ్మకాలు ఆందోళనకర రీతిలో పడిపోవడంతో కోళ్ల పెంపకదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొన్ని రోజుల కిందట లైవ్ కోడి కిలో ధర 180 రూపాయలు పలికితే ఇప్పుడు 90కి పడిపోయింది. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడటంతో రోజుకు 15 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతుందని, నెల రోజుల్లో 500 కోట్ల మేర నష్టపోయామని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లు, వైద్య సిబ్బంది విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తుంది. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1869 ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వైద్య కళాశాలలో ఆధార్ ఎన్బుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ విధానాన్ని జాతీయ వైద్య కమిషన్ అమలు చేస్తుంది. సరిగ్గా అదే విధానాన్ని మిగతా ఆసుపత్రుల్లోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని 868 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని 156 ఆసుపత్రులు, ఆయుష్ పరిధిలోని 845 ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్సీలకు వైద్యులు సకాలంలో రావడం లేదనే విషయాన్ని వెలుగులోకి తెస్తూ సోమవారం ఆంధ్రజ్యోతిలో పీహెచ్సీలకు చుట్టాలుగా వైద్యులు అన్న కథనం వచ్చింది. దీంతో వైద్యులు ఆసుపత్రులకు రాని విషయాన్ని సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. నిన్న వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దీనిపై సమీక్ష నిర్వహించారు. డిఎంఈ, డిహెచ్, టీవీవీపీ, ఆయుష్ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా స్వవిధాన్ బచావో యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. భారీ మార్పే లక్ష్యంగా చేపట్టే యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని అన్నారు. ఐసీసీ నూతన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. పరస్పర సుంకాల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిస్తున్నా తాను వినలేదని, మీరు ఎంత పన్నులు విధిస్తే తాము అంతే విధిస్తామని ఆయన ముఖం మీదే చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ అంశం మీద తనతో ఎవరూ వాదించడానికి వీల్లేదన్నారు. తాను ప్రతిపాదించిన పరస్పర పన్నుల నుంచి భారత్ను మినహాయించే ప్రసక్తే లేదని తెలిపారు. ఫాక్స్ న్యూస్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13న మోదీతో భేటీకి ముందు ట్రంప్ పరస్పర పన్నుల గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తమ ఉత్పత్తులపై ఒక దేశం ఎంత సుంకం విధిస్తే ఆ దేశం ఉత్పత్తులపై అమెరికా కూడా అంతే సుంకం విధిస్తుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన వాహనాలు, తదితర ఉత్పత్తుల మీద భారత్ అధిక పన్నులు వేస్తుండగా భారత్ ఉత్పత్తుల మీద అమెరికా ఆ స్థాయిలో విధించడం లేదు. మోదీతో జరిగిన సమావేశంలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని ట్రంప్ తాజాగా ఫాక్స్ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారం అనే బుడగలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలమవుతుందన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ ప్రజామోదం తగ్గిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
తన ప్రజామోద రేటింగ్ 4% ఉందనేది రష్యా నుంచి వచ్చిన తప్పుడు సమాచారమని, అందులో ట్రంప్ ఇరుక్కుపోయారని జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ గురించి ట్రంప్ బృందం వాస్తవాలను తెలుసుకోవాలని, రష్యా అధ్యక్షుడు పుతిన్ను తన దేశంలో ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు. రష్యా ఇచ్చే రాయితీలను తన ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మంగళవారం అమెరికా, రష్యా మధ్య చర్చలు మొదలయ్యాయి. అందుకు సౌదీ అరేబియా వేదికైంది. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జాతీయ భద్రతా సలహాదారుడు మైక్ వాల్ట్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రష్యా తరపున క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉష్కోవ్ కూడా హాజరయ్యారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ దీనిలో కీలక పాత్ర పోషించారు. తమ భాగస్వామ్యం లేకుండా తమ గురించి జరుగుతున్న చర్చల్లో భాగంగా చేసుకునే ఒప్పందాలను తాము అంగీకరించబోమని ఇదివరకే ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించారు. జెలెన్స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. రాజస్థాన్లోని బికనేర్లో మహిళా పవర్ లిఫ్టర్ ఎస్తికా ఆచార్య మృతి చెందారు. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదశాస్తు 270 కిలోల రాడ్ మెడపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. హుటాహుట్న ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్లో స్వర్ణ పతక విజేతగా నిలిచారు. 17 ఏళ్ల ఎస్తికా మరణంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో ట్రైనర్కు సైతం స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని, శవ పరీక్ష అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన బలంగా కనిపిస్తున్నా బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత జట్టు కూర్పుపై ఇప్పటికీ సందేహాలున్నాయి. అయితే ఇంగ్లాండ్పై టీ20 వన్డే సిరీస్లో నెగ్గి జోష్లో ఉన్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఇక గాయంతో బుమ్రా దూరం కావడంతో బౌలింగ్ విభాగం కూర్పు పెద్ద సవాల్గా మారింది. షమి దళాన్ని నడిపించనుండగా హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాల్లో తుది జట్లో ఎవరుంటారో ఖరారు కాలేదు. అయితే డెత్ ఓవర్లలో సత్తా చాటగల హర్షదీప్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాతో పాటు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న వ్యూహంపై కూడా మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో జడేజా, అక్షర్ పటేల్తో పాటు 3వ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంది. దుబాయ్లో గత 2 రోజులుగా వర్షం కురుస్తుండటంతో వికెట్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. మ్యాచ్ కోసం తాజాగా సిద్ధం చేసిన వికెట్లను ఉపయోగిస్తారని సమాచారం. ఆకాశం మేఘావృతమై ఉన్న వర్ష ఛాయలు తక్కువని వాతావరణ శాఖ తెలిపింది. మంచు ప్రభావం కారణంగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీని న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన ప్రారంభ మ్యాచ్లో కివీస్ 60 పరుగులతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. గ్రూప్ ఏ మ్యాచ్లో తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. లాథమ్, యంగ్ సెంచరీలతో చెలరేగగా ఫిలిప్స్ మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. నషీం షా, హరీష్ రాఫ్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కానీ యంగ్, లాథమ్ శతకాలతో పాటు ఫిలిప్స్ దూకుడైన ఇన్నింగ్స్తో 300కు పైగా స్కోర్ చేసింది. 8వ ఓవర్లోనే అబార్ అహ్మద్ క్యారమ్ బాల్తో కాన్వేను బౌల్డ్ చేశారు. మిలియమ్స్ను నషీం షా క్యాచౌట్ చేశాడు. మిచెల్ను డ్రాపౌట్ చేయడంతో 3వ వికెట్ కోల్పోయిన కివీస్ ఇబ్బందుల్లో పడింది. అయితే యంగ్, లాథమ్తో కలిసి 4వ వికెట్కు 118 రన్స్ జోడించారు. శతకం సాధించిన కాసేపటికే యంగ్ను నసీం పెవిలియన్ చేర్చాడు. అనంతరం లాథమ్, ఫిలిప్స్ బౌలర్లను ఆడేసుకున్నారు. 5వ వికెట్కు లాథమ్, ఫిలిప్స్ 74 బంతుల్లోనే 125 రన్స్ జోడించడం విశేషం. ఫిలిప్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నిష్క్రమించాడు. అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జరార్దీ ప్రారంభించారు.